హిందువులు నమస్కారం. ఒక యూట్యూబర్ గోపి సనాతన సేన అని అతను ఒక ఛానల్ పెట్టుకున్నాడు. అందులో ఒక పాస్టర్ కూడా కాదు, ఒక క్రిస్టియన్ అంతే, జస్ట్ అట్లా మతం మారిన ఒక క్రిస్టియన్. అతను అంత మారడానికంటే ముందల హిందూ. అప్పుడు భారత్ మాతకి జయ అన్నాడు, ఇంకేమైనా అనమన్నాడు, దేశం గురించి ఎట్లా మాట్లాడాడు. ఎప్పుడైతే క్రైస్తవుడిగా మారిండో ఎమ్మటే వాడేమని మాట్లాడుతుంది తెలుసా? ఈ గోపి సనాతన సేన అనే అతను అనే ఒక వ్యక్తి ఏమైనా అడుగుతున్నట్టే, తమ్ముడు నువ్వు భారత్ మాతకి జయను అని మాట్లాడినమాట. అంటే భారత్ మాతకి జయ అనడానికి గంటలు ఆలోచించి అక్కడికి అంటే ఏముంది అనకు పోతే ఏముంది అనేసి మాట్లాడుతున్నాడు అవతలు ఒక క్రైస్తవుడిగా మారినటువంటి వ్యక్తి ఒక అతను. చూడండి, హిందూగా ఉన్నప్పుడు అంత కాలం కూడా ఎటువంటి ప్రమాదం లేదు. ఎప్పుడైతే క్రైస్తవుడికి ఎప్పుడైతే మారిండో వెంటనే అతనికి ఒక దురుద్దేశం వచ్చేసింది. ఈ దేశం నాది కాదు, ఈ భారతమాత అనే పదం మాది కాదు. అరే భారతమాత అంటే నువ్వు నిలబడ్డ నేలకరా, నువ్వు భారత మాతకి వందనం చేస్తున్నావు రాహులే, భారత మాతకి చేస్తున్నట్టే నీ తల్లికి చేస్తున్నట్టు అవులే. అంత మాత్రం సోయి లేకుండా ఒక క్రైస్తవుడు ఎందుకు క్రైస్తవం? ఇదేనా నీ క్రైస్తవం? మతం మారగానే నీకు ఎమ్మటే ఇక ఒక పురుగు తిరిగిపోతుంది ఎమ్మటే. ఏం మనుషులరా మీరు? ఒకడేమో జయపాలిస్తానంటాడు, ఏది పార్లమెంట్ సాక్షిగా. మీలాంటి ఎదవలేమో ఇట్లా ఈ విధంగా చేస్తుంటారు. హిందూగా ఉన్నంత కాలం కూడా అందరూ అన్నదమ్ములుగానే కలిసి ఉన్నాం. కానీ ఎప్పుడైతే క్రైస్తవుడిగా మారిండో వెంటనే హిందువులందరూ కూడా వాళ్ళకి శత్రువులుగా కనిపిస్తున్నారు. ఇది హిందువులారా, ఎవడైతే మతం మార్చడానికి మీ ఇంటి దగ్గరకు వస్తాడో ఉత్సాహపుచ్చుకొట్టండి వాడి మీద ముఖం మీద. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎంత ప్రమాదకరంగా తయారవుతున్నారో చూడండి ఒకసారి. ఈ దేశం అన్నా, ఈ దేశ విలువలన్నా కానీ, అసలు ఈ మట్టి అన్నా కానీ వీళ్ళకి గౌరవం లేదు అసలుకి. కాబట్టి హిందువులారా, హిందువులలో చైతన్యం వచ్చేంత వరకు కూడా మా ఈ ప్రయత్నం కొనసాగుతుంది. జై హింద్.